ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. విభూతిని ఎలా ధరించాలి అని అంటే, విభూతిని బొటన వేలుతో కుడి వైపు నుంచి ఎడమ వైపుకు పెట్టుకోవాలి, మధ్య వేలుతో సరిచేసుకోవాలి, ఆ పైన మధ్య 3 వేళ్లతో పెట్టుకోవాలి. తలస్నానం చేసినప్పుడు తడి విభూతిని, మామూలు స్నానం చేసినప్పుడు పొడి విభూతిని భస్మధారణ చేయాలి. భస్మధారణ చేసిన వాళ్ళకి 3 రేఖలు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలిపేలాగా శివుడికి 3 రేఖలు ఉంటాయి. అది ధరించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అష్టైశ్వర్యాలతో పాటుగా మనోసిద్ధి, ఆరోగ్య సిద్ధి, కుటుంబ వ్యవహారంలో కలహాలు, చిక్కులు, దోషాలు, ప్రతి ఒక్కటి విభూతి ధరించిన వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. విభూతి అనేది చాలా పరమ పవిత్రమైనది. దానివల్ల అనుకున్న పనులు జరుగుతాయి, ఆరోగ్యం బాగుంటుంది. మానసిక వేదనలు కానీ, మనోవాంఛ సిద్ధి ప్రతి ఒక్కటి విభూతి ద్వారా జరుగుతుంది. కాబట్టి తప్పకుండా హిందూ సనాతన ధర్మం ప్రకారం విభూతిని ధరించాలి. విభూతి ధరించకుండా భోజనం చేస్తే విభూతి ధరించకుండా భోజనం చేస్తే ఎలా ఉంటుంది అని అంటే, అది నువ్వు ఎంత శుచిగా తలస్నానం చేసి భోజనం వండుకున్నా కానీ దానికి పవిత్రత రాదు. తప్పకుండా విభూతిని ధరించిన వారే విభూతిని ధరించి భోజనం చేస్తే అది ఎంతో శ్రేష్టమైనదిగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా అందరు విభూతిని ధరించండి. బొట్టుగా విభూతిని ధరిస్తే మనోవాంఛ సిద్ధిస్తుంది, కర్మఫలాలు తొలగిపోతాయి, ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవనం గడుస్తుంది. కాబట్టి తప్పకుండా విభూతిని ధరించేలాగా చూడండి. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. హర హర మహాదేవ్.